షర్మిల గారిని కూడా ఒక అస్త్రంలా ప్రయోగిస్తుంది మీడియా ఈరోజు ఎక్కువగా. సో షర్మిల గారికి అండ్ జగన్ గారికి దూరం పెరిగిపోయింది, ఇద్దరి మధ్య ఆస్తి తగాదాలు కూడా ఎక్కువ ఉన్నాయి అని ఒక ప్రముఖ ఛానల్లో కూడా రకరకాలుగా కథనాలు రాశారు కూడా, మనం చూసాము అవన్నీ. ఒకసారి చెప్పారు జగన్ గారికి హర్ష వర్షాలను షర్మిల గారు కూడా ఒక కూతురు, పెద్ద కూతురులాగా భావిస్తారని అందుకనే ఫ్యామిలీ మెంబర్స్ చెప్తుంటారు. అసలు వాళ్ళిద్దరి మధ్య వైరం ఉందా అమ్మా, లేకపోతే రాజకీయం కోసం ఆమె ఒక రూట్ ఈయనొక రూట్ ఎంచుకున్నారు అని చెప్పుకోవచ్చు? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. యాక్చువల్గా సంగతి ఏంటంటే ముందు నుంచి అనుకుంది జగన్ ఒకే ఫ్యామిలీలో ఇద్దరు పాలిటిక్స్లో ఉంటే మిగతా వాళ్ళకి అసూయ వస్తుంది. ఓకే, అందుకని నువ్వు బిజినెస్ చూసుకోమ్మా, నేను పాలిటిక్స్ చూసుకుంటా అని మాట్లాడుకున్నారు ముందు. అలాంటిది అప్పుడు జైలుకు పోయినప్పుడు జగన్ తను ప్రజల్లోకి పోయి తనకు కూడా పవర్ కావాలి, అదే అంటే ప్రజలకు హెల్ప్ చేయాలన్న ఆలోచన వచ్చింది. సరే అన్న హెల్ప్తో కొన్ని రోజులు ఆగి అన్న స్టెబిలైజ్ అయిన తర్వాత మొదలు పెట్టుకొని ఉంటే అది డిఫరెంట్గా ఉండిండు. తొందరపడింది. ఈ ఆస్తుల గొడవలు అంటారా, అన్ని జప్తుల్లో ఉన్నాయి. ఈడీ జప్తు చేసింది. ఏమిస్తారండి? దాంట్లో నుంచి వచ్చే ప్రాఫిట్స్ మాత్రమే వాళ్ళు వాడుకోవాలి, అంతే. తనకు రావాల్సిన షేర్లో తనకి వచ్చినవి తీసుకుంటా ఉంది, తను వాడుకుంటా ఉంది. లేకపోతే తనకి ఎట్లా పార్టీ గడుస్తుందండి? మొదలుపెట్టినప్పుడు చాలా ఖర్చులు ఉంటాయి కదా. కాదు, నాకు అర్థం కానిది ఏంటంటే ప్రతి ఇంట్లో ఏదో చిన్న సమస్యలు ఉంటాయండి. దాన్ని భూతద్దంలో పెట్టి చూసేదానికి ప్రెస్కు అవకాశం ఇచ్చారే అని నాకు బాధ అండి. అది మనం ఎంతవరకు ఇస్తే అంతవరకే ప్రాజెక్ట్ చూపిస్తారు, అంతే కదా. అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అసలే మన మీద అంత కక్ష సాధింపులా ఉన్నప్పుడు ఇటువంటి అవకాశం ఇచ్చినప్పుడు మనమే వాళ్ళ చేతుల్లో తోలుబొమ్మలాగా ఆడిపిస్తున్నారు వాళ్ళు. ఈరోజు మళ్ళీ బ్రదర్ అనిల్ గారు కూడా ఏపీలో పార్టీ పెట్టాలి అనే ఒక న్యూస్ కూడా విన్నాం మళ్ళీ. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. జరుగుతుందంటారా అది? జగన్ ముందు ఇలాంటి పార్టీలను నిలబడతాయి అంటారా మీ ఫ్యామిలీలో వచ్చినప్పటికి కూడా? జగన్కి ఆపోజిట్గా ఎవరు నిలబడలేరు. ఎందుకంటే ఆయన చేసిన మ్యాక్సిమం చేస్తున్నాడు పూర్ పీపుల్కి. ఇంకేం చేస్తారండి వీళ్ళు? అసలు బీసీలకు ఎస్సీలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. జస్ట్ బికాస్ యు ఆర్ నాట్ అలాటింగ్ సమ్ పొజిషన్ టు మై పిఏ డస్ ఇట్ మీన్ దట్ హీఈస్ నాట్ గుడ్? నా పర్సనల్ వ్యక్తులకు పొజిషన్ ఇవ్వలేదని నాకు కోపం వస్తే ఎట్లా ఉంటుంది? ఎంత సిల్లీగా ఉంది చూడండి.